చింతలపూడి సభలో అఖండ మూవీ డైలాగ్ చెప్పారు చంద్రబాబు. రకరకాల నానీలున్నారు ఇక్కడ అంటూ సెటైర్లు వేశారు. యువతను వైసీపీ హోటళ్లలో సర్వర్లుగా చేద్దామనుకుంది. నేను మిమ్మల్ని ఐటీలో ప్రముఖుల్ని చేద్దామనుకుంటున్నాను. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ డైలాగ్ కొట్టారు చంద్రబాబు. రకరకాల నానీలున్నారు ఇక్కడ. ఆయన హోటల్లో సర్వర్ వేశాడు, అందరికి వడ్డిస్తున్నాడు. అంటే మా యువతలందరినీ హోటల్లో సర్వర్లుగా చేస్తామంటున్నారు. నేను ఐటీలో మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని నా ఆకాంక్ష. ఏం తమ్ముళ్ళు, రెండో ఒకటేనా అని అడుగుతున్నా. బోత్ ఆర్ నాట్ ది సేమ్. అవునా కాదా? అది వాళ్లకు మనకుండే వ్యత్యాసం. రకరకాల నానీలున్నారు ఇక్కడ. ఆయన హోటల్లో సర్వర్ వేశాడు, అందరికి వడ్డిస్తున్నాడు. అంటే మా యువతలందరినీ హోటల్లో సర్వర్లుగా చేస్తామంటున్నారు. నేను ఐటీలో మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని నా ఆకాంక్ష. ఏం తమ్ముళ్ళు, రెండో ఒకటేనా అని అడుగుతున్నా. బోత్ ఆర్ నాట్ ది సేమ్. అవునా కాదా? అది వాళ్లకు మనకుండే వ్యత్యాసం. అది చంద్రబాబు చెప్పిన అఖండ మూవీ డైలాగ్. రకరకాల నానీలున్నారు ఇక్కడ అంటూ సెటైర్లు వేశారైనా. మరోవైపు యువతను వైసీపీ హోటళ్లలో సర్వర్లుగా చేద్దామనుకుంటోంది. కానీ తాను మాత్రం ఐటీలో వాళ్ళని పెద్ద పారిశ్రామికవేత్తలుగా చేద్దామనుకుంటున్నాను. ఈ రెండు ఒకటేనా అని ప్రశ్నించి బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ ఆయనే డైలాగ్ కొట్టారు. రకరకాల నానీలున్నారు ఇక్కడ. ఆయన హోటల్లో సర్వర్ వేశాడు, అందరికి వడ్డిస్తున్నాడు. అంటే మా యువతలందరినీ హోటల్లో సర్వర్లుగా చేస్తామంటున్నారు. నేను ఐటీలో మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని నా ఆకాంక్ష. ఏం తమ్ముళ్ళు, రెండో ఒకటేనా అని అడుగుతున్నా. బోత్ ఆర్ నాట్ ది సేమ్. అవునా కాదా? అది వాళ్లకు మనకుండే వ్యత్యాసం.